అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి కథ రిటర్న్ గిఫ్ట్. రచించిన వారు భామశ్రీ గారు. గోదావరి గట్టున లంక గ్రామంలో నూకాలమ్మ అమ్మవారి గుడి పక్కన బంగళా పెంకుటింట్లో ఎరుపు రంగు నేత చీర, గల్ల జాకెటు, చేతి నిండా గాజులు, మెల్లో పసుపు తాడు, 40 ఏళ్లు పైపడ్డ నడిపొడి, బల్లకట్టులాంటి నాజుకైన నడుము, కష్టించి పనిచేయటంతో మంచి శరీర సౌష్ఠవంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. తన పని తాను చేసుకుంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. పెరటి తోటలో ఉన్న కూరగాయలు కోసి ఉంచితే పొద్దున్నే భర్త రంగయ్య సంతకు తీసుకువెళ్తాడని, తనకు కొంత సాయం చేసినట్టుంటుందని కూరగాయలు కోస్తూ ఉంది పోలమ్మ. 10వ తరగతి ఫెయిల్ అయ్యి పుష్కర కాలమవుతున్నా పక్కింటి మళ్ళీ పొంగుతున్న యథా అందాలను వంగపండు రంగు నైటీలో బంధించుకొని కులుకుతూ పోలమ్మను చూసి, ఏమిటే ఓలప్ప, ఏం చేస్తున్నావు అనంది. పొద్దున్న మంగళవారం సంత కదా, మీ బాయ్య అమ్ముకొత్తాడని బెండకాయలు కోత్తన్నా అంది పోలమ్మ. నువ్వు చాలా మంచిదానివే ఓలప్ప, పాపం బావకు కష్టం లేకుండా చేస్తున్నావు. ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా సంసారం బాగా సాగుతుంది. అది సరే గాని ఓ పోలప్ప, 2 రోజుల నుండి చూస్తున్నాను నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైంది బావా, నువ్వు ఏమైనా పోట్లాడుకున్నారా అని అడిగింది మళ్ళీ. ఏమీ లేదే అని సాగతీస్తూ అంది పోలమ్మ. చెప్పకూడదైతే చెప్పకే, చెప్పకూడదేమీ కాదు గాని అని నీళ్లు నములుతూ అంది పోలమ్మ. మరేమిటంట అని విషయం రాబట్టడానికి ప్రయత్నించింది మళ్ళీ. రోజులు ఇలా మారిపోతున్నాయా అని తన మనసులోని బాధను దీర్ఘంగా అంది. ఇంతకు నీ మనసులోని బాధ ఏమిటో కాస్త వివరంగా చెప్పు. మొన్న మీ బాయ్య నన్ను ఫంక్షన్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇదివరకు మనం ఫంక్షన్కి వెళ్తే వచ్చేటప్పుడు బొట్టు పెట్టి చేతిలో జాకెట్ ముక్క పెట్టి పంపించేవారు కదా. అవును అని వంతపాడింది. మరి ఈ మధ్య కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకొంతమంది స్టీల్ డబ్బాలు, లేదంటే ఏవో గిఫ్ట్లు ఇస్తున్నారు కదా. అవును, మరేమైందంట అని ఆశ్చర్యంగా అంది మళ్ళీ. మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల వంటలతో మంచి భోజనం పెట్టారు. మధ్యలో రికార్డింగ్ డ్యాన్స్లు చేశారు. అది రికార్డింగ్ డ్యాన్స్ కాదు, మ్యూజికల్ నైట్ అని వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తారు. పోన్లేవే, అమ్మూరు గుడి దగ్గర డ్యాన్సులు చూడకూడదని పోలీసోళ్ళు ఆపేశారు. కానీ ఫంక్షన్ హాల్లో ఆడమగ తేడా లేకుండా సినిమా హాల్లో లాగా డ్యాన్సులు చేశారా అని అసహనంగా అంది పోలమ్మ. అవన్నీ ఇప్పుడు మామూలే గాని ఇందాక బొట్టు పెట్టి ఏదో మొదలుపెట్టి ఆపేశావు, అదేమిటో చెప్పు అని ఆతృతగా అడిగింది మళ్ళీ. మంచం మీద గిఫ్ట్ ఉన్న కవర్ తీసిస్తూ, ఏమిచ్చారో చూడు. ఒక్కసారిగా గిఫ్ట్ తీసి చూసేసరికి మళ్ళీకి కూడా కళ్ళు తిరిగినట్లు అనిపించి, ఇదేంటి అని ఆశ్చర్యంతో విస్మయానికి గురైంది. విడ్డూరం కాకపోతే మరేమిటంట, ఉన్నోళ్ళే ఏవేవో కొత్త కొత్తవి పెడతా ఉంటారు. మనలాంటి కూటికి లేనోళ్ళు కూడా రేపటి నుంచి మొదలెడుతున్నారు. తన వేదనను వెళ్ళగక్కుతూ, అదేదో అంటున్నారమ్మా, నాకు తెలియటం లేదు అంది పోలమ్మ. రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు అంటూ, అయినా కానీ ఓ పోలప్ప, 100 రూపాయలు జాకెట్ ముక్కిస్తే కుట్టుకూలు 300 అవుతుంది. నిజమే కదా, కుట్టుకూలి పెరిగిపోయింది. దాంతో కుట్టించుకోకుండా ఇంట్లో ఉంచుకొని ఎవరైనా మన ఇంటికి వస్తే బొట్టు పెట్టి మళ్ళీ అదే ఇచ్చేస్తున్నారు కొంతమంది. అవునవును, దేనికి మ్యాచింగ్ అవ్వట్లేదు కదా అని తీసి బయట పడేయలేము. పడేయలేకే కదా కాటన్ బట్ట అయితే సామాన్లు తుడుచుకోవటానికి, పొయ్యి మీద వేడికి సామాన్లు దింపటానికి వాడుతున్నాము అంది పోలమ్మ. ఇలా వాడుకోకుండా చేస్తున్నారని, ఇప్పుడు పల్లెటూరు పట్టణాలు తేడా లేకుండా ఆడవారందరూ వాడుకుంటున్నారని కొత్త పద్ధతి కనిపెట్టారేమో అని సందేహం వ్యక్తపరిచింది మళ్ళీ. కొత్తో వింత పాతో రోత. పోలప్ప, నువ్వు వాడుకోకూడదు ఈ రిటర్న్ గిఫ్ట్ అని వెటకారంగా అంది మళ్ళీ. చాలే సంబడం ఈ వయసులో అని కోపడింది పోలప్ప. మరి బావేమంటున్నాడు? నీత్తం వాడుకుంటే వాడుకో అంటున్నాడు అని కొంచెం సిగ్గుపడుతూ అంది.
నువ్వు వేసుకో పోలప్పా అని మొహమాట పెట్టింది. దానితో పోలమ్మ పెద్ద మనిషి అయినప్పటి నుండి ఇప్పటి వరకు పైట లేకుండా మీ ఎదురే తిరగలేదు. ఇప్పుడు వేసుకొని తిరుగుతుంటే సిగ్గుగా ఉండదా? సిగ్గుగా ఉంటే పైట బదులు ఓ తువ్వాలు కప్పుకో. రాత్రైతే మామూలుగా మాలాగే తిరిగేమని సలహా ఇస్తూనే పగలు పైట వేస్తే పైటి, నైటు పైట తీసేస్తే నైటీ అని మళ్ళీ నవ్వుతూ అంది. అలాగైనా సిగ్గుగా ఉండదా అని అయోమయంగా అంది. మొదట్లో కొంచెం సిగ్గుగా ఉంటుంది, అలవాటైపోతే అదే సుఖంగా ఉంటుంది అని మళ్ళీ అనేసరికి పోలమ్మ మనసులో మార్పు కలిగి అంతేనంటావా అని మొహమాట పడుతూ అంది. అంతేగా, సాయంత్రం బావొచ్చేటప్పటికి తానం చేసేసి వేసుకున్నావనుకో నిన్నెవరో దొరసాననుకొని మనసు పారేసుకుంటాడు అని ఆట పట్టించింది. చాలే చాలేవే నీ చమత్కారాలు అని సిగ్గు మొగ్గలవుతూ పోలమ్మనేసరికి చమత్కారాలు కాదు, సమంత గారాలు లేవు అంటూ అయినా నీకెలా ఉందో ఓసారి వేసుకో అని ప్రోత్సహించింది మళ్ళీ. అలాగేనని కవర్ లోపలికి తీసుకువెళ్ళి 5 నిమిషాల్లో లైట్ పింక్ కలర్ సాటిన్ సిల్క్ స్కిన్ ఫిట్తో 2 పీసెస్ మ్యాక్సీ నైటీలో దగదగా మెరుస్తూ బయటికి వచ్చింది పోలమ్మ. చూడగానే నాకే చాలా ముద్దొస్తున్నావు, చాలా బాగుంది నైటీ, వాళ్ళెవరో కానీ ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ కాకుండా ఉపయోగించుకునేది ఇచ్చారే అని కిలకిలా నవ్వేసింది మళ్ళీ. ఏం చేద్దాం, ఇచ్చారు కదా అని ఇద్దరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంతలో పోలమ్మ భర్త రంగయ్య సంతలో కూరలమ్మి అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. రంగయ్య వెనక నుండి చూడగానే ఎవరో దొరసానొచ్చింది, మనకెందుకులే అని పెరటి వైపునున్న నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి ఒక్కసారిగా ఏందయ్యో ఎలా ఉన్నాను పోలమ్మ అనేటప్పటికీ కంగు తిన్న భర్త మొహం ఏదోలా అయిపోయి నువ్వేనా పోలమ్మ అని తడబడుతూ ఎప్పుడూ నిన్నిలా చూడలేదే అని మురిసిపోయాడు. అది చూసిన మళ్ళీ బావా మా అక్క చూడు ఎంత అందంగా ఉందో, నువ్వు ఇలాంటివి మంచివి కొని తేవాలి అనగానే ఎందుకే మళ్ళీ ఎవరో ఒకరింట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఇక పైన అందరూ ఇలాంటివే ఎత్తూ ఉంటారు అన్నాడు రంగయ్య. తనకు తన భార్య ఒక దైవకన్యలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ ఆమెను అలా చూడలేదు. మనసంతా ఏదోలా అయిపోయింది. సినిమాలలో యాక్టర్లను చూసినట్లు తనివి తీరా చూసుకుంటూ మురిసిపోతున్న రంగయ్యను చూసి బావా నేను పక్కనే ఉన్నాను, మా అక్కయ్యను మొత్తం నువ్వు మింగేయకు అని వేళాకోలమాడింది మళ్ళీ. తన మాటతో ఈ లోకంలోకి వచ్చిన రంగయ్య సిగ్గుపడుతుంటే పొలప్ప నేను వెళ్ళొత్తాను, మీ ఇద్దరి మధ్య నేనెందుకు అడ్డం అంటూ అక్కడి నుండి జారుకుంది మళ్ళీ. వాడుకునే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రాజారావు గారిని మెచ్చుకోవాలి అనుకుంటూ తన భార్య అందాన్ని చూసి మురిసిపోయాడు. వారం రోజుల తర్వాత రాజారావు గారింటికి కూరగాయలు ఇవ్వటానికి రంగయ్య వెళ్ళాడు. చాలా సంవత్సరాలుగా వారింటిలో కూరగాయలు ఇవ్వటంతో వాళ్ళింట్లో మనిషిగా ఉండే రంగయ్య రాజారావు గారి భార్య రాణితో మొన్న మీ ఇంట్లో ఫంక్షన్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుందమ్మా, మా పోలమ్మ వేసుకొని చాలా సంబరపడిపోయింది అన్నాడు. ఏమిటి, మేమిచ్చిన సిల్వర్ గ్లో ఎలిగెంట్ గ్లాసులు సెట్ వేసుకొని మురిసిపోవడం ఏంటి? ఏమీ అర్థం కాకపోవటంతో రాణి సందిగ్ధంగా అడిగింది. అదేనమ్మా మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్. గ్లాసులు వేసుకోవటం ఏమిటి? గ్లాసులు కాదమ్మా మీరిచ్చిన నైటీ అనగానే ఒక్కసారిగా రాణి మైండ్ బ్లాక్ అయ్యి ఏమిటి నైటీయా అంది. అవునమ్మా నైటీయే అని సాగదీశాడు రంగయ్య. అయ్యో రంగయ్య, మేమిచ్చినవి సిల్వర్ కోటెడ్ గ్లాసుల సెట్టు. ఫంక్షన్ టైంలో కొన్న కొత్త నైటీ ఏమైపోయిందో అని ఇల్లంతా వెతికాము, ఏమైపోయిందో అని బాధపడ్డాము. పొరపాటున 200 రూపాయల గిఫ్ట్ బాక్స్లో 2000 నైటీ బాక్సు కలిసిపోయి మీకొచ్చిందా అని ఆశ్చర్యపోయింది. అమ్మగారు ఏం చేయమంటారు, మా ఆవిడ వాడేసుకుంటుంది అని బాధగా అన్నాడు. పోనీలే రంగయ్య, ఎన్నో ఏళ్లుగా మాలో ఒకడిగా ఉన్నవాడివి,
మీ ఆవిడకు పెట్టుబడి చీర ఇద్దామనుకున్నాను. హడావిడిలో పోలమ్మ నాకు కనపడకుండా వెళ్ళిపోయింది. పోనీలే, అనుకోకుండా మీకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ వాడుకోమను సంతోషంగా అంది రాణి. రంగయ్య ఇంటికి వెళ్ళేటప్పటికి తనకన్నా తక్కువ ఒళ్ళు ఉన్న రాణిగారి సైజు నైటీ పోలమ్మ వేసుకోవడంతో తన వంటి షేపులన్నీ అజంతా శిల్పంలా కనపడుతుంది. సాటిన్ సిల్క్ బత్త కావటంతో వంటి మీద బట్ట ఉన్నా లేనట్టు శరీరం కనిపిస్తుంది. అలా నైటీలో మెరిసిపోతున్న పోలమ్మను చూసి జరిగిన విషయం చెప్పటంతో రంగయ్య, పోలమ్మ రిటర్న్ గిఫ్ట్ గురించి మనసారా నవ్వుకున్నారు. ఇదండి ఇవాల్టి మన కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.